అందరికీ నమస్కారం. 2025 సంవత్సరం జూన్ మాసం 8వ తేదీ ఆదివారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన సింహరాశి వారు వ్యాపారాన్ని విస్తరిస్తారు. ప్రారంభించినటువంటి పనిలో మనోబలం తగ్గకుండా చూసుకుంటారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహిస్తారు. మనస్తాపానికి గురి చేసే అంశాలను దరిచేయనియవద్దు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఆత్మీయుల సహకారం ఏర్పడుతుంది. అదేవిధంగా కీలక వ్యవహారాలలో బుద్ధిబలంతో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. చిత్తశుద్ధితో పనులు పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. కలహాలకు దూరంగా ఉంటారు. అనుకూల కాలమనే చెప్పవచ్చు. ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని ఏర్పరుస్తుంది. గొప్ప భవిష్యత్తు కోసం మంచి ఆలోచనలు చేస్తారు. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి. కుటుంబ సభ్యులకు శుభకాలమనే చెప్పవచ్చు. అనవసరమైనటువంటి విషయాల గురించి ఎక్కువ సమయాన్ని వెచ్చించవద్దు. ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగిన ఒక వ్యవహారంలో ధనం లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శుభ ఫలితాలు వెలువడిన మీ యొక్క రంగాలలో సత్వర విజయం ఏర్పడుతుంది. అదృష్టం వరిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన వ్యాపారంలో లాభాలు ఏర్పడిన ప్రారంభించినటువంటి పనిలో సకాలంలో పూర్తి చేస్తారు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా కుటుంబ సభ్యుల సహకారంతో అనుకున్న దాన్ని సాధిస్తారు. అధికారులు లేదా పెద్దలను మెప్పించడానికి కాస్త కష్టపడతారు. మీ యొక్క మంచితనమే మీ యొక్క ఎదుగుదలకు కారణమని గ్రహిస్తారు. గిట్టిన వారు చేసే ఆరోపణలను పట్టించుకోవద్దు. ఆర్థికంగా ఎదుగుతారు. అవసరానికి శుభ ఫలితాలు వెలువడడం. ప్రారంభించబోయే పనుల్లో అప్రమత్తంగా ఉంటారు. సామరస్య ధోరణితో వ్యవహరిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. ఎంతటి విఘ్నాన్ని అయినా ఎదుర్కొంటారు. మీ యొక్క రంగాలలో జాగ్రత్తలు అవసరం. బంధుమిత్రుల సహకారంతో అనుకున్న దాన్ని సాధిస్తారు. అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు. కొన్ని సమస్యలు తొలగున. అదేవిధంగా మనోవిచారం తొలగున. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగున. శ్రమ తగ్గుతుంది. అదేవిధంగా ప్రయత్నించినటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. చెడు ఆలోచనల వద్దు. కీలక విషయాలలో నిపుణులను సంప్రదిస్తారు. పవిత్రమైన బుద్ధి, దృఢమైన మనస్సు, చక్కటి ఆరోగ్యాన్ని అలవర్చుకుంటారు. గిట్టిన వారితో జాగ్రత్త వహిస్తారు. మీ యొక్క ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఒక విషయంలో సంతోషం ఏర్పడుతుంది. దృఢ సంకల్పాలు నెరవేరను. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. పెద్దల సహకారం లభిస్తుంది. ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు. ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవ్వకుండా చూసుకుంటారు. అర్హతకు తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది. అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. కార్యసిద్ధి ఏర్పడుతుంది. ముందు చూపుతో వ్యవహరిస్తారు. చక్కటి ఆలోచనలతో విజయాన్ని సాధిస్తారు. మంచి పేరును సంపాదిస్తారు. అవసరానికి సహకారం లభిస్తుంది. వ్యాపారంలో అభివృద్ధి ఏర్పడుతుంది.